ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. ఆయన నాకు ఇంటికి రాకోకుండా ఉంటూ నాకు డౌట్ వచ్చింది. అంటే పెళ్ళైన ఎంతకాలం వరకు మీరు కలిసి ఉన్నారు? ఒక 10 సంవత్సరాలు అనుకోండి. నాకు జ్వరం వచ్చిన సరే లేచి ఆయన మందు పెట్టుకొని కూర్చుంటే చేపల ఫ్రై అంటాడు, చికెన్ ఫ్రై అంటాడు, అన్ని రకరకాల కూరలు చేపించుకుంటాడు. అంత తిని అన్న ఆరోగ్యం అంత పాడు చేసేసి వెళ్ళండు. ఆ గోల్డ్ అన్నది అన్న అమ్ముకొని నేను కట్టేసుకుని వెళ్ళిపోయేదాన్ని. బంగారం కూడా పట్టుకెళ్ళిపోయాడు. బ్లడ్ లేదు, వీక్నెస్, ఇంకోటి అబార్షన్ చేయించాడు ఈయన. ఇతను వల్లే జరిగినటువంటి హెల్త్. తాగుడు అలవాటు చేయించాడు. రోజుకొచ్చి 10,000 బాటిల్ ఇంట్లో. తాగుడు అలవాటు చేయించడం ఏంటమ్మా? 65 years ఉన్న ఆయన్ని నీకు తగిలిచ్చిందా ఒక ఆవిడ? పని చేయడానికా ఇంకెందుకన్నానా? అన్ని మేడం అదే చెప్తున్నాం. మీరు దేనికైనా రెడీ అయ్యారు. ఇప్పటికి 6 సంవత్సరాలు మేడం అతను పెళ్ళయ్యా? 25 ఏళ్ళు నీకు, 65 ఆయన, 25 నిన్ను చేసుకున్నాడు. 40 ఏళ్ల తేడా. ఆ పబ్కి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇసిరేసి 100 మందికి అది రోజుకి వచ్చి ఒక 20 మంది వెళ్తాడు. మీరు అమ్మా ఎందుకు ఇంత పచ్చి పచ్చిగా మాట్లాడటం? మీరు ఉత్త డబ్బు గురించి కక్కుర్తి పడ్డారు. 4 సంవత్సరాలు అయింది. తండ్రి వరుస అంటారు యూజువల్ గా. ఏమో నీకు తండ్రి వరుసోడు కావాల్సి వచ్చింది అంటారు. ఇక్కడ తాత వరుసోడు కావాల్సి వచ్చింది అనేటటువంటి మాట అనవలసి వచ్చింది ఇక్కడ. అతను దాన ధర్మంలా కనిపించాడు. అతను వెనకతలు పంపించారు. అతను వాడుకుని టిష్యూ పేపర్లో వదిలేశాడు. మీ దగ్గర పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. ఇంతేనా స్టోరీ? దిగిని అక్కడ గోవాకి వెళ్ళి దిగిని అవన్నీ అతను చాలా మందితో గోవా ఫోటోలు తీసుకుంటాడులేండి. మామూలుగా తాళి కట్టేశాడు అంతే. గోవాలో ఇంకెవరు లేరు, మీ ఇద్దరే ఉన్నారు. పాప ఉంది. నీ పాప సాక్ష్యమా? 3 ఏళ్ల పాప నీకు పెళ్లి సాక్ష్యం. కాలు గోరు అయితే సగం దాకా ఊడిపోయింది. ఈ ఏలేరు కొట్టేశాడు. మామూలుగా తాగేసేసే. నువ్వెందుకు తాగేదానివి తల్లి? డ్రమ్ములు ఎందుకు తాగావు? ఆయన 24 hours నీతోనే ఉండడుగా. ఆయనకి పని ఉంది, బిజినెస్ ఉంది, వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతాడని మీ అక్క చెప్తుంది ఆల్రెడీ. వయస్సులో ఎవరైనా అందంగానే ఉంటారు. వయసు పొగరు ఆ రేంజ్లోనే ఉంటుంది. ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు చూసారా, అది ఆ రేంజ్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్ సింబల్. అలానే ఆయన శ్రీరామచంద్రుడా అంటే కాదు.